హాయ్ రా, ఈ వారం మొత్తం 5 ఐపీఓలు ఓపెన్ అవుతున్నాయి. దాంట్లో ఒకటి ఫిజిక్స్ వాళ్ళ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. సో మిగిలిన 4 ఐపీఓస్లో ఈ రోజు ఏ ఐపీఓస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం? ఈ వీడియోలో రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ గ్రే మార్కెట్ ప్రీమియం చూపిస్తున్న టెనెకో క్లీన్ ఎయిర్ సొల్యూషన్స్ అండ్ అలాగే మంచి సోలార్ థీమ్ లో వస్తున్న ఎంవి ఫోటోవోల్టాయిక్ పవర్ లిమిటెడ్ ఐపీఓ, ఈ రెండు ఐపీఓస్ గురించి డిస్కస్ చేసుకుందాం. రెండిటికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, రెండు మంచి ఇండస్ట్రీస్ ఆర్ సెక్టర్స్ లో ఉన్నాయి, అలాగే రెండు మంచి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ లో కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఒక ఐపీఓతో నాకు చిన్న ప్రాబ్లం ఉన్నదన్నమాట. దాని బిజినెస్ మోడల్కి అది ఇప్పుడు వస్తున్న ఈ ఐపీఓ టైమింగ్కి చిన్న ప్రాబ్లం, అంటే లింక్ చేసి చూస్తే చిన్న ప్రాబ్లం కనిపిస్తుంది. చూద్దాం, దాని గురించి మాట్లాడుకుందాంలే. అయితే ఇంకొకటి ఏంటంటే, ఆల్మోస్ట్ అన్ని ఐపీఓస్కి నేను ఏం చెప్తాను, షార్ట్ టర్మ్లో మాత్రం అస్సలు వద్దు, వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, బాగా లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు అనాలిసిస్ చేసుకోండి అంటూ ఉంటాం కదా. బట్ ఈ ఐపీఓకి మాత్రం లాంగ్ టర్మ్ విజన్ అస్సలు వద్దనే అనిపిస్తుంది నాకైతే. అది ఎందుకు ఏంటనేది చెప్పుకుందాంలే. ఎనీవేస్, మంచి ఇంట్రెస్టింగ్ ఐపీఓస్ ఈ రెండు కూడా. ఓ, ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే ఈ రోజు ఏ ఐపీఓ గురించి ఫస్ట్ చెప్తున్నావు? ఫస్ట్ టెనెకో క్లీన్ ఎయిర్ ఐపీఓ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ అండ్ అలాగే హైలీ ప్రాఫిటబుల్ మార్కెట్ లీడర్ కంపెనీ అనమాట. ఇది బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఫ్రెండ్స్, దానికన్నా ముందు మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టుంటే ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మమ్మల్ని మీరు సపోర్ట్ చేయడానికి అండ్ ఆఫ్ కోర్స్ చూడండి, ప్రతి ఐపీఓ అప్లై చేస్తున్నప్పుడు ఒకే డిమాట్ అకౌంట్ నుంచి ఎక్కువ లాట్లు అప్లై చేయకుండా డిఫరెంట్ డిమాట్ అకౌంట్స్ నుంచి ఒక్కొక్క లాట్ అప్లై చేసుకోవడం మంచిది. అంటే సే ఫర్ సపోజ్ మీరున్నారు, మీకు ఒక 2-3 బ్రోకరేజెస్ దగ్గర డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నా సరే, అందులోంచి ఏదో ఒక అకౌంట్ నుంచి మాత్రమే ఐపీఓకి అప్లై చేయండి, ఒక లాట్ మాత్రమే. అలాగే మీ వైఫ్ పేరు మీద లేక మీ ఫాదర్ మీ మదర్ పేరు మీద ఇలాగా డిఫరెంట్ ప్యాన్స్తో డిఫరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని అలా డిఫరెంట్ ప్యాన్స్తో ఒక్కొక్క లాట్ అప్లై చేసుకుంటూ ఉండండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు అలాట్మెంట్ ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట. అందుకనే మీరు ఈ ప్లాన్లో ఒక కొత్త బ్రోకర్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే, మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫైర్స్ తాలూకా రెఫరల్ లింక్ ఉన్నదండి. ఆ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుని అది యూజ్ చేసుకుంటూ ఉండండి. అలా చేస్తే ఒక మంచి బ్రోకర్తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు అవుతారు, మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే కదా, రైట్. ఈ టెనెకో అనేది టైర్ 1 గ్లోబల్ ఆటోమేటివ్ కాంపోనెంట్ సప్లయర్. అంటే వీళ్ళు డైరెక్ట్గా కార్ అండ్ ట్రక్ మ్యానుఫ్యాక్చర్స్కి, అదే మారుతి అని, టాటా మోటార్స్ అని, ఇలాంటి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్కే ఆ వెహికల్స్లో యూజ్ చేసే ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ని సప్లై చేస్తారు. ఓకే కదా, వీళ్ళకి యాక్చువల్గా ఒక పేరెంట్ కంపెనీ యూఎస్ బేస్డ్ ఎంఎన్సీ ఉన్నది, టెనెకో గ్రూప్ ఇంక్ అని చెప్పి. వాళ్ళ సబ్సిడరీ కంపెనీ వీళ్ళు అనమాట. వీళ్ళ బిజినెస్కి ముఖ్యంగా 3 సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి క్లీన్ ఎయిర్ సొల్యూషన్స్, ఇది వీళ్ళ కోర్ బిజినెస్, అందుకనే కంపెనీ పేరులో కూడా ఇదే ఉన్నది. ఈ క్లీన్ ఎయిర్ సొల్యూషన్స్ అంటే వెహికల్స్ నుంచి వచ్చే పొగ, ఎమిషన్స్ అంటారు కదా. అంటే మనం జనరల్గా చూసే ఏమంటారు దాన్ని, సైలెన్సర్, పొగ్గొట్టం అంటాం కదా, అది దాని లోపల తయారయ్యే సిస్టమ్ అని. ఆ వచ్చే పొగ కూడా ఎమిషన్స్తో కూడా, అంటే ఆ ఎగ్జాస్ట్ సిస్టమ్స్ అని, అందులో ఇంకొంచెం నీట్గా వచ్చేటట్టు ఎగ్జాస్ట్ సిస్టమ్స్, ఆ కాంబినేషన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అలాంటి కాంపోనెంట్స్ అన్ని వీళ్ళు తయారు చేస్తుంటారు. 2 పవర్ ట్రైన్ సొల్యూషన్స్, ఇంజన్ పర్ఫార్మెన్స్ అని, ఎఫిషియన్సీ అని పెంచడానికి కావాల్సిన కాంపోనెంట్స్. 3 అడ్వాన్స్డ్ రైడ్ సొల్యూషన్స్, సస్పెన్షన్ సిస్టమ్స్ అని, షాక్ అబ్జర్వర్స్ అని ఇలాంటి కాంపోనెంట్స్ అనమాట. మన వెహికల్ రైడ్ని స్మూత్ అండ్ కంఫర్టబుల్గా చేయడానికి యూజ్ చేసే కాంపోనెంట్స్ వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ క్లయింట్ లిస్ట్ చూడండి, మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, హుండాయ్, అశోక్ లేలాండ్, ఆల్మోస్ట్ అందరూ పెద్ద ప్లేయర్సే అనమాట, పెద్ద కస్టమర్సే వీళ్ళకి. బిజినెస్ మోడల్ అయితే బాగుంది, కాకపోతే ఆల్రెడీ ఇదే బిజినెస్ మోడల్తో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు బాస్ అని ఒక కంపెనీ ఉంది, అలా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. మరి వీళ్ళకుండే స్పెషాలిటీ ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారా. ఒక సపరేట్ మోట్ ఆర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది మరీ అంత క్లియర్గా లేదు. బట్ ఉన్న పాయింట్స్ చెప్పుకోవాలంటే, ఒకటి గ్లోబల్ ఎంఎన్సీ పేరెంటేజ్ అండ్ టెక్నాలజీ. వీళ్ళు యూఎస్ బేస్డ్ టెనెకో గ్రూప్లో భాగం అని చెప్పాం కదా. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి లేటెస్ట్ గ్లోబల్ టెక్నాలజీ అని, R&Dకి యాక్సెస్ అని ఉంటుందన్నమాట. అదే కదా, మన ఇండియా ఏంటంటే ఈ ఎమిషన్ కంట్రోల్స్కి స్ట్రిక్ట్గా ఇప్పుడు BS6 అని చెప్పి అది వచ్చింది. అండ్ అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకా కొత్త రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే గ్లోబల్ టెక్నాలజీ ఉన్న కంపెనీస్కి పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. నెంబర్ 2 మార్కెట్ లీడర్షిప్. వీళ్ళు చేసే ప్రోడక్ట్స్లో వీళ్ళు మార్కెట్ లీడర్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ ట్రక్స్ తాలూకా క్లీన్ ఎయిర్ సొల్యూషన్స్లో 57% మార్కెట్ షేర్ వీళ్ళకి ఉన్నది. ప్యాసింజర్ వెహికల్ తాలూకా షాక్ అబ్జర్వర్స్లో 52% మార్కెట్ షేర్ వీళ్ళదే. అదేందా, సో ప్రైసింగ్ పవర్ ఉంటుంది అండ్ కంట్రోల్ కూడా ఉంటుంది, మెయింటైన్ చేయడం బాగుంటుంది అనమాట. 3 స్ట్రాంగ్ OEM రిలేషన్షిప్స్. వీళ్ళు ఏంటంటే టాప్ OEMస్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. 1979 నుంచి కూడా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ లాంగ్ స్టాండింగ్ రిలేషన్స్ తప్పించుకోవడం చాలా కష్టం. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే కొత్త కాంపిటేటర్స్ ఎంటర్ అవ్వడం అండ్ వీళ్ళ మార్కెట్ షేర్ లాక్కోవడం కొంచెం కష్టం అనమాట. సూపర్, అర్థమైంది. అయితే బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ చెప్పి. బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ లో మాట్లాడితే నవంబర్ 12 నుంచి 14 వరకు ఓపెన్ లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ ₹378 నుంచి ₹397. లాట్ సైజ్ 37 షేర్స్. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ ₹14,689. వీళ్ళు అప్రాక్సిమేట్ గా 3,600 crores రేస్ చేస్తున్నారు. అండ్ మొత్తం OFSA, మొత్తం 3,600 కోట్లు OFSA, ఆఫర్ ఫర్ సేలే. అండ్ రిటైల్ కోటా 35%.
నాకు తెలుసు నువ్వు అడుగుతావు ఏంటి మొత్తం ఓఎఫ్ఎస్ నెగిటివ్ అది ఇది అంటావు. బట్ నా పర్సనల్గా చెప్పాలంటే ఏంటంటే మేనేజ్మెంట్ తాలూకు ఇంటర్వ్యూస్ అవి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళకి క్యాష్ చాలా ఎక్కువ ఉన్నది. వీళ్ళు ఆల్రెడీ చాలా క్యాష్ రిచ్ కంపెనీ అనమాట. సో వీళ్ళకి కొత్తగా డబ్బులు రేస్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఈ ఐపీఓ ఎందుకోసం అంటే బ్రాండ్ విజిబిలిటీ కోసం అని చెప్పి కంపెనీ ఎండిఓ కూడా అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. ఆ బ్రాండ్ పేరే గుర్తుంటుంది కానీ టెన్కో అనే పేరు ఎవరికి గుర్తుండట్లేదు. అందుకని కావాలని మా కంపెనీని మేము ఐపీఓలోకి తీసుకొస్తున్నాము, బ్రాండ్ అవేర్నెస్ పెంచుకుంటాము అని చెప్పి అంటున్నారు అనమాట. ఓఎఫ్ఎస్ ద్వారా డబ్బులు చేసుకునేటప్పుడు ఇలాంటి బోల్ని సో చెప్తారులే కానీ నా దృష్టిలో అయితే నెగిటివ్ పాయింటే. అయితే ఇందాక చెప్తున్నావు కదా ఈ కంపెనీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి, మరి ఒకసారి ఫైనాన్షియల్ చెప్పారు, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఫైనాన్షియల్స్ చూస్తే ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. FY25లో కొంచెం రెవెన్యూ తగ్గింది అనమాట. బట్ ప్రాఫిటబిలిటీ చాలా బాగా పెరిగింది. అదేనా FY24తో పోల్చుకుంటే 25 తాలూకా రెవెన్యూ ఒక 11% అలా పడినా ప్రాఫిటబిలిటీ 33% పెరిగింది. అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే ఐపీఓకి రాకముందు ఏంటంటే వీళ్ళు ఏదో కొంచెం కుక్ చేసి ప్రాఫిట్స్ అది పెంచుకుంటూ ఉంటారని చెప్పి. సో చూద్దాం నెక్స్ట్ క్వార్టర్స్ అని నెక్స్ట్ ఇయర్ అని అలాంటివి కూడా చూద్దాం. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా బాగానే పెంచుకున్నారు. 7 నుంచి 11కి 11 నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి Q1 ఆఫ్ FY26 అయితే 13% నెట్ ప్రాఫిట్ మార్జిన్ తెచ్చుకున్నారు. రిటర్నింగ్ రేషియోస్ పరంగా చెప్పాలి అంటే RONW 46.6%, చాలా ఎక్కువ. ROCE 56.78%, ఇండస్ట్రీలోనే ది బెస్ట్ నెంబర్స్ అనమాట ఇవి. సో హైలీ ఎఫిషియంట్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఇది. అండ్ అలాగే డెట్స్ పరంగా మాట్లాడుకున్నా సరే జీరో డెట్ కంపెనీ, వర్చువల్లీ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. సరే అయితే ఇందాక ఏదో ఒక ఐపీఓ తప్పు టైమింగ్ లో వస్తుంది అని చెప్పావు కదా, అది ఏ ఐపీఓ అయినా? ఒకవేళ ఇదే అయితే ఫాస్ట్ చెప్పురా, ఎందుకు అలాగ అన్నావు? టెన్షన్ తో తల పగిలిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. అండ్ ఇది నా పర్సనల్ పాయింట్ అనమాట. నేను అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఆ విషయం మీద ఎక్కువ అనాలిసిస్ చేసుకున్నాను. సో మీరు కూడా దీనికి ఒప్పుకుంటారా లేదా అనేది నాకు తెలియదు, ఒక్కొక్కరి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఒప్పుకుంటే కామెంట్స్లో పెట్టండి, ఒప్పుకోకపోయినా సరే ఎందుకు ఒప్పుకోవట్లేదు అనేది కింద కామెంట్స్లో పెట్టండి. ఈ టెన్కో ఎయిర్ సెగ్మెంట్ బిజినెస్ ఏంటంటే దీని మోడల్ని డీప్గా చూస్తే వీళ్ళ మేజర్ షేర్ కన్వెన్షనల్ ఐసీ ఇంజిన్ మార్కెట్లోనే ఉంటుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అనమాట, అంటే పెట్రోల్ డీజిల్ వెహికల్స్. మెయిన్లీ ఏంటంటే సైలెన్సర్స్ అని, క్యాటలిటిక్ కన్వర్టర్స్ అని, ఎగ్జాస్ట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్స్ అని, అంటే మొత్తం మీద ఏంటంటే పొగ, ఆ ఇంజిన్ నుంచి పొగ బయటికి రావడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, ఆ పొగలో అంటే మంచిగా పొగ రావడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇలాంటివి ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు. అండ్ దాని నుంచి ఎక్కువ రెవెన్యూస్ వస్తుంటాయి. ఓకే కదా. ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ తాలూకా అడాప్షన్ పెరుగుతుంది కదా. మార్కెట్స్ తాలూకా అంటే లేకపోతే అనలిస్టుల తాలూకా ప్రొజెక్షన్స్ ప్రకారం నెక్స్ట్ 10 to 15 yearsలో ప్యాసింజర్ వెహికల్స్, ఈవెన్ కమర్షియల్ సెగ్మెంట్లో కూడా ఈ ఈవీ పెనిట్రేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తున్నారు. సో దాని అర్థం ఏంటి? ఈ కంబషన్ ఇంజిన్ తాలూకా మార్కెట్ ష్రింక్ అవడం స్టార్ట్ అవుతుంది. అంతేనా? సింపుల్గా చెప్పాలంటే ఈ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్కి డిమాండ్ తగ్గుతూ ఉండొచ్చు అనమాట. సో వాటిలో యూజ్ చేసే సైలెన్సర్ అని, ఆఫ్టర్ ట్రీట్మెంట్ అని, ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్స్ అని, వాటి తాలూకా అంటే ఆ కోర్ ప్రొడక్ట్స్ తాలూకా డిమాండ్ కూడా తగ్గుతుంది కదా, గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది కదా. సో నేను అంటుంది ఏంటంటే ఈ టెన్కో క్లీన్ ఎయిర్ సెగ్మెంట్ యొక్క టోటల్ అడ్రెసబుల్ మార్కెట్ ఫ్యూచర్లో షింక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళ మార్కెట్ షేర్ అంతే ఉండొచ్చు, 57% అన్నారు కదా. సరే పోనీ కొంచెం పెరిగి 60% అవ్వచ్చు. ఇప్పుడు సేఫర్ సపోజ్ ఒక సంవత్సరంలో 10,000 crores తాలూకా మార్కెట్ మొత్తం ఉంటే అందులో 60% అంటే 6,000 crores వీళ్ళకి వస్తాయి రెవెన్యూస్. అలా కాకుండా మొత్తం మార్కెట్ టోటల్ అడ్రెసబుల్ మార్కెట్ ఒక 5,000 పడిపోతే అందులో వీళ్ళు 60% కాస్త 70% మార్కెట్ షేర్ పెంచుకున్నా సరే వీళ్ళ తాలూకా టోటల్ రెవెన్యూస్ 3,500 crores మాత్రమే కదా. అర్థమే లేదా? ఇక్కడ ఈ మేనేజ్మెంట్ తాలూకా టైమింగ్ పైన కూడా డౌట్ వస్తుంది నాకు. మేబీ నేను రాంగ్ అవ్వచ్చు. బట్ నా పాయింట్ ఏంటంటే ఫ్యూచర్లో ఇదంతా జరుగుతుంది అని ముందే గమనించి పేరెంట్ కంపెనీ స్టేక్ అమ్మేస్తుందేమో నాకు అనిపిస్తుందండి. నేను అందుకనే చెప్తున్నాను, మరీ లాంగ్ టర్మ్ విజన్ ఈ కంపెనీ మీద పెట్టుకోలేం. అఫ్కోర్స్ వీళ్ళు ఫ్యూచర్లో ఏంటంటే ఆ సస్పెన్షన్ సిస్టమ్స్ అని ఇలాంటి వాటికి ఈవీలో కూడా ఎంటర్ అయ్యి వీళ్ళు చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను చెప్తుంది ఏంటంటే మరీ లాంగ్ టర్మ్ విజన్ అయితే పెట్టుకోలేం. ఒక 10 years లాంగ్ ద లైన్ అలాగే చెప్పలేము. కంపెనీ ఏమవుతుంది ఏంటో కూడా చెప్పలేము అన్నమాట. సో అయితే లిస్టింగ్ గెయిన్స్ కోసం, లేదు అంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం మాత్రమే మీరు ఆలోచించండి. బాగా లాంగ్ టర్మ్ అంటే ఇన్వెస్ట్ అండ్ ఫర్గొట్ టైప్ స్టాక్ అయితే కాదని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. ఓకే, అర్థమైంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ పాయింట్కి అగ్రీ అవుతున్నారో లేదో మాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో టాపిక్ వస్తే ఇప్పుడు ఏదైనా స్టాక్ షార్ట్ టర్మ్లో మంచి మొమెంటం రావాలి అంటే వాల్యుయేషన్స్ బాగుండాలి కదా. మరి ఈ కంపెనీ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఒకసారి కంపారిజన్లో చూస్తే ఈ టెన్కో ఎయిర్ తాలూకా PE 29లో వస్తున్నారు, బోస్ తాలూకా PE 46 అండ్ టిమ్కెన్ ఇండియా తాలూకా PE 55. సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు తక్కువ వాల్యుయేషన్స్లో వస్తున్నట్టే. అయితే RONW చూస్తే వీళ్ళు ఇండస్ట్రీలో హైయెస్ట్ అనమాట. సో నేనేమంటున్నానంటే ఒక సూపర్ ప్రాఫిటబిలిటీ బిజినెస్ చీపర్ వాల్యుయేషన్స్లో వస్తుంది. అర్థమైంది లేదా? మొత్తం ఓఎఫ్ఎస్ ద్వారా స్టేక్ అమ్మేసుకుంటున్నారు. సో అది నెగిటివే. బట్ అట్ ద సేమ్ టైం మరి ఓవర్ వాల్యూడ్లా కాకుండా డీసెంట్ వాల్యుయేషన్స్తోనే వస్తున్నారు అనమాట. అర్థమైంది. సో ఓఎఫ్ఎస్ లో రావడం వల్ల ఒక నెగిటివ్ పాయింట్, బట్ వాల్యుయేషన్స్ బాగున్నాయి కాబట్టి ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. బాగుంది. ఇంకేమైనా పాజిటివ్స్ నెగిటివ్స్ ఏమైనా ఉంటే అన్ని చెప్పారా?
అండ్ అలాగే ఎవరైనా ఐపీఓకి అప్లై చేద్దాం అనుకుంటే ఎలాంటి పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలో కూడా చెప్పే. మళ్ళీ ఒకసారి ఫైనల్ గా స్ట్రెంగ్స్ చెప్పాలంటే మార్కెట్ లీడర్ విత్ ఎంఎన్సీ బ్యాకింగ్, హైలీ ప్రాఫిటబుల్ 46% RONW, డెట్ ఫ్రీ కంపెనీ అండ్ చీపర్ వాల్యుయేషన్ కంపేర్డ్ విత్ పిఎస్. వీక్నెస్ లో చెప్పాలంటే 100% OFS, సిక్లికల్ నేచర్, ఆటో ఇండస్ట్రీ కాబట్టి సిక్లికల్ నేచర్, అండ్ అలాగే కాంప్లెన్సెస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మన క్యాపిటల్ మార్కెట్ సెబీకి ఎప్పుడు లొంగిపోతూ ఉంటాయి కదా, సెబీకి రాత్రి ఏదో కల్లోకి వస్తుంది అనమాట, పొద్దున అయ్యేసరికి ఇది రూల్ ఎలాగే పెట్టాలంటారు. అలాగే మేబీ ఫ్యూచర్ లో ఏంటంటే ఎన్విరాన్మెంట్ అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని వీళ్ళందరూ వచ్చి నాకు ఇలా కావాలి, ఎమిషన్స్ ఇలా కావాలి అలా కావాలని మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఆ కాంప్లెన్సెస్ వీళ్ళు ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి, అందులో కొంచెం లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది నెగిటివ్ అనమాట. ఫైనల్ గా మాట్లాడాలి అంటే మంచి కంపెనీ, ప్రాఫిటబుల్ కంపెనీ, మంచి వాల్యుయేషన్స్ లో వస్తుంది. అసెట్ లాంగ్ టర్మ్ విజన్ అనేది లేదనమాట. లాంగ్ టర్మ్ దాన్ని అడిగితే మెయిన్ విజన్ అనేది నాకు అంత అలాగా అనిపించట్లేదు. సో ఒక్కోసారి థర్డ్ డే తాలూకా లిస్టింగ్ గేన్స్, ఆ టైంలో GMP అలా చూడండి, మంచి గేమ్స్ వస్తున్నాయి అది ఇది అనుకుంటే లిస్టింగ్ గేమ్స్ కోసం ఎవరైనా అప్లై చేసినట్టు మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది నాకు. అండ్ ఆ టైంలో సెంటిమెంట్స్ అవన్నీ చూసుకొని ఒకవేళ షార్ట్ టర్మ్ పరంగా కూడా ఏమైనా గేమ్స్ కోసం వెయిట్ చేయొచ్చా లేదా ఏంటి అనేది ఆ టైంలో అనాలిసిస్ అనేది చేసుకుంటూ ఉండొచ్చండి. మీరు నాతో టచ్లో ఉంటూ ఉండండి. మన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ ప్రతి ఈవినింగ్ చేసుకుంటూ ఉన్నాం కదా, అందులో కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం టైం వచ్చినప్పుడు. అర్థమైందా లేదా? అండ్ స్టార్టింగ్ లో డిస్క్లైమర్ చెప్పాను కదా, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీ అనాలిసిస్ కోసం మేము ఇస్తున్న కంటెంట్, మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కూడా కాదు. సో మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి, లేదంటే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అయినా కలుస్తూ ఉండండి. సూపర్ రా. ఇది నెక్స్ట్ ఐపీఓకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఐపీఓ ఆ సోలార్ ప్యానల్ కంపెనీ కదా. అయితే ఒకసారి బిజినెస్ మోడల్ చెప్పి, అయితే ఫ్రెండ్స్ మీరు ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. అలాగే కామెంట్స్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు చెప్పేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఐపీఓ MV ఫోటోవాల్టైక్, ఇండియాస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్లో ఇప్పటి వరకు వెలుగులోకి రాని ఒక కంపెనీ. మన కంట్రీ 2030 వరకు 500 గిగావాట్ తాలూకా రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని టార్గెట్ చేసుకుంది కదా. అండ్ ఈ రెవల్యూషన్ లో ది మోస్ట్ క్రిటికల్ కాంపోనెంట్ సోలార్ ప్యానల్సే కదా. మాడ్యూల్స్ అని, సెల్స్ అని, ప్యానల్స్ అని. ఆ సోలార్ ప్యానల్స్ లో ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చర్ ఈ MV ఫోటోవాల్టైక్. అదే కదా. ఓ పని చేద్దాం, ఈ బిజినెస్ మోడల్ గురించి మళ్ళీ చెప్పుకుంటే, ఎందుకంటే ఇప్పటివరకు వ్యారీ ఎనర్జీస్ అని, రెన్యూవల్స్ అని, విక్రమ్ అని, ప్రీమియర్ అని, ఇలా చాలా మాడ్యూల్ మ్యానుఫ్యాక్చర్స్ గురించి మనం రీసెంట్గానే డిస్కస్ చేసుకున్నాం. అండ్ రీసెంట్గానే IPOస్లోకి వచ్చేవి. సో ఒకసారి ఏం చేద్దామంటే ఆ కంపెనీస్కి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటనేది చెప్పేసుకుందాం. అప్పుడు సగం వరకు క్లారిటీ వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ బిజినెస్ మోడల్ ఏమైనా చెప్పుకుంటే అప్పుడు మన వాళ్ళకి పూర్తిగా అర్థమైపోతుంది. ఏమంటావు? సో కంపారిజన్ స్టార్ట్ చేస్తే స్కేల్ అండ్ కెపాసిటీలా చూస్తే ఈ MV దగ్గర 6 గిగావాట్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అండ్ 2.9 గిగావాట్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గానే వీళ్ళు ఎక్స్పాండ్ అయ్యారన్నమాట. కాబట్టి యూటిలైజేషన్ రేట్ ఇప్పటికీ 54% దగ్గరే ఉంది. అంటే 6 గిగావాట్ మాడ్యూల్ కెపాసిటీ ఉన్నా అందులో 3 గిగావాట్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నారు. అదేందా? బట్ ఫ్యూచర్లో ర్యాంప్ అప్ అయితే మాత్రం ఫుల్ కెపాసిటీలో వాళ్ళ వాల్యూమ్ పెరిగితే ఇప్పుడున్న ప్రాఫిట్స్ కన్నా ఫ్యూచర్లో ఇంకా బాగా పెరుగుతుంది. అండ్ వీళ్ళు ఏంటంటే మెయిన్గా ఇండియా మార్కెట్ మీదే ఫోకస్ చేసుకున్నారు. యూరోప్, మిడిల్ ఈస్ట్లో కూడా కొంత ప్రెజెన్స్ ఉన్నది, బట్ చాలా తక్కువ. వ్యారీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పియర్స్, ఆల్మోస్ట్ 15 గిగావాట్ మాడ్యూల్ అండ్ 5.4 గిగావాట్ సెల్ కెపాసిటీ. పాన్ ఇండియాలో స్ట్రాంగ్ ప్రెజెన్స్ అండ్ పెద్ద స్కేల్ తాలూకా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. అదాని 7+ గిగావాట్స్, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ చైన్ అనేది చాలా స్ట్రాంగ్. టాటా పవర్ 4.3 గిగావాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, బ్రాండ్ తాలూకా లెగసీ ఒకటి ఉన్నదన్నమాట. విక్రమ్ సోలార్ 3.8 గిగావాట్స్, హై ఎఫిషియన్సీ ప్యానల్స్ అండ్ R&D పరంగా చూసుకుంటే స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ ఒక 3 గిగావాట్ వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్, రిలయబిలిటీ మీద హై రెప్యుటేషన్ ఉందన్నమాట, కన్సిస్టెన్సీ కూడా ఎక్కువే. అండ్ రెవెన్యూ మిక్స్లో చెప్పాలంటే MV వాళ్ళది చెప్పే కదా 98% ఆఫ్ ద రెవెన్యూస్ ఇండియా నుంచే వస్తుంటుంది. అండ్ మెయిన్లీ B2B సెగ్మెంట్, కమర్షియల్ అని, యూటిలిటీ ప్లేయర్స్ అని వాటికి సప్లై చేస్తూ ఉంటారు అనమాట. వారీ అని, అదాని అని, విక్రమ్ అని వీళ్ళ ఎక్స్పోర్ట్స్, యూటిలిటీ, EPC, రూఫ్ టాప్ రెసిడెన్షియల్లో మాస్ ప్రెసెన్స్ ఉన్నది. సో డైవర్సిఫైడ్, అటు B2C ఇస్తుంటారు, B2B ఇస్తుంటారు, అండ్ ఇంటర్నేషనల్ రీచ్ కూడా బాగా ఎక్కువ ఉంది MV కన్నా. టాటా పవర్లో మాట్లాడుకుంటే ఆఫ్టర్ సేల్స్ అని, అర్బన్ డీప్ నెట్వర్క్ రీచ్ అని, గవర్నమెంట్ తాలూకా EPC కాంట్రాక్ట్స్ అని, అందులో వీళ్ళు స్ట్రెంత్ అనమాట. ప్రీమియర్లో మాట్లాడుకుంటే ప్రీమియర్ పేర్లో ఉన్నట్టే ప్రీమియం మార్కెట్ ఫోకస్. అదేందా? ఒక నీష్ సెగ్మెంట్, హై రిలయబిలిటీ ఉంటుంది, గ్లోబల్ స్టాండర్డ్స్ తాలూకా పొజిషనింగ్ ఉంటుంది. సో కొంచెం ఎక్కువ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అనుకుంటూ ఉండొచ్చు. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే MV తాలూకా క్వాలిటీ, పర్ఫార్మెన్స్, స్పీడ్కి ఫేమస్. బట్ వారీ, అదాని, టాటా ఇలాంటి జైంట్స్లా ఏంటంటే స్కేల్ లేదు, డైవర్సిఫికేషన్ లేదు, అండ్ ఫైనాన్షియల్ మజిల్ కూడా వీళ్ళకి లేదనమాట. ప్రస్తుతానికి డెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. అండ్ ఈ MV ఇండియన్ ఇండస్ట్రియల్, యూటిలిటీ, B2Bలో సాలిడ్ అనమాట. మిగతా వాళ్ళు ఏంటి ఇంటర్నేషనల్లో డైవర్సిఫైడ్ ఉన్నారు. ఓకే, బేసిక్ ఐపీ డీటెయిల్స్ చెప్పి అయితే బేసిక్ డీటెయిల్స్ మాట్లాడాలంటే November 11th నుంచి 13th వరకు ఓపెన్లో ఉంటుంది. 206 నుంచి 217 పర్ షేర్, 69 షేర్స్ పర్ లాట్ సైజ్. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,973 రూపీస్, అప్రాక్సిమేట్గా 2,900 crores అలాగా రేస్ చేస్తున్నారు. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 2,143 crores ఉన్నది, OFS 756 crores. ప్రమోటర్స్ కొంచెం డబ్బులు చేసుకుంటున్నారు. పోస్ట్ IPO 75% అలా రావాలి కదా. అండ్ రిటైల్ కోటా కేవలం 10% మాత్రమే. నౌ వీళ్ళు ఫ్రెష్ ఇష్యూ 2,143 crores అన్నాను కదా, అందులో 1,621 crores మ్యాసివ్ అమౌంట్
అప్పులు తీర్చడానికే వాడుతుంది, డెట్ రీపేమెంట్కే వాడుతుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం. ఇప్పటికీ వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో చాలా ఎక్కువ అని చెప్పుకున్నాం కదా, అది కొంచెం మంచిగా తయారవుతుంది, బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ అవ్వబోతుంది అనమాట. అయితే వీళ్ళ ఫైనాన్షియల్స్ పరిస్థితి ఏంటి? గ్రో అవుతున్నారు అసలు వీళ్ళు? గ్రోత్ పరంగా చూస్తే రెవెన్యూ ఒక 4 times అలా పెరిగింది ఒకసారి చూడు. అంటే మరి అదే ఐపీఓ రాకముందు ఇలాంటివన్నీ మామూలే కదా. ప్రాఫిట్ కూడా బాగా పెరిగింది. FY25కి 369 crores ప్రాఫిట్, అంటే ఇంచుమించు 12 times అలా పెరిగింది. మార్జిన్ ఎక్స్పాన్షన్ కూడా 9% నుంచి 31%కి పెరిగింది అనమాట. సో ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరిగినట్టు, ప్రైసింగ్ పవర్ పెరిగినట్టు, అన్ని పెరిగినట్టు. అండ్ ఇప్పటికీ చెప్పాను కదా, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ చాలా తక్కువ. అలాంటి దాంట్లో ఇలాంటి మార్జిన్స్ ఇలాంటివి చేసుకోగలిగారంటే రేపు పొద్దున యూటిలైజేషన్ ఫ్యాక్టర్ మొత్తం కెపాసిటీ అంతా యూజ్ అవుతుంటే ఇంకా వీళ్ళ తాలూకా మార్జిన్స్ బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే లేదా. బట్ అసెట్ నెక్స్ట్ క్వార్టర్, నెక్స్ట్ ఇయర్ తాలూకా రెవెన్యూస్, అలా ఫైనాన్షియల్స్ కూడా ఇన్లైన్గా ఇప్పటివరకు ఎలా చూపించారో అలాగే చూపిస్తున్నారా లేదా అనేది, అలాగే గ్రోత్ ఉన్నదా లేదా అనేది చూస్తూ ఉండాలి. సూపర్, అన్ని బాగున్నాయి. అయితే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే డెట్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే డెట్స్ మీద ఒక కన్నేసి ఉంచాలన్నమాట. అయితే మరి వాల్యుయేషన్స్ పరిస్థితి ఏంటి? అంటే ఇదే సెక్టార్లో బొచ్చుడు కంపెనీస్ ఉన్నాయి కదా, మరి అన్నిటిని వదిలేసి దీంట్లో అప్లై చేయాలి అంటే దీని వాల్యుయేషన్స్ బాగుంటుంది కదా, అప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది. మరి ద ఇంపార్టెంట్ థింగ్, వాల్యుయేషన్ పరంగా మాట్లాడాలి అంటే పీ రేషియో 41 times వస్తున్నారు. సో మరీ ఎక్కువ అని కాదు, మరీ తక్కువ అని కాదు. ప్యాట్ మార్జిన్లా చూసుకుంటే ఉన్న కాంపిటేటర్స్ మీద వీళ్ళు ఎక్కువే, సైజ్ తక్కువ కాబట్టి ప్యాట్ మార్జిన్ ఎక్కువే. ఆర్ఓఈలా చూసుకుంటే ఉన్న వాళ్ళందరి మీద చాలా ఎక్కువ అనమాట. డెట్ టు ఈక్విటీ రేషియో చూసుకుంటే అది ఎక్కువ. సరే, డెట్ టు ఈక్విటీ రేషియో కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే ఐపీఓ తాలూకా ప్రొసీడ్స్ డెట్ రీపేమెంట్కి వాడుతున్నారు. సో అనాలిసిస్లో చెప్పాలంటే ప్రాఫిటబిలిటీలో వీళ్ళు కింగ్. ప్యాట్ మార్జిన్ 15.8%, ఆర్ఓఈ 104%. సో హైయెస్ట్ అమాంగ్ ద లార్జెస్ట్ పియర్స్ అనమాట. అదే కదా, అంత ప్రాఫిటబిలిటీలో ఉన్న కంపెనీ 41 PEలో వస్తుందంటే అదే చెప్పాను కదా, మరీ తక్కువ అని కాదు, మరీ ఎక్కువ అని కాదు. సో అందుకనే ఎవరికాలు ఆలోచించుకోవాల్సిందే. కొంతమందికి ప్రాఫిటబిలిటీ మీద ఎక్కువ దృష్టి పెడితే తక్కువ వాల్యుయేషన్స్ అనిపించవచ్చు, కొంతమంది ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ అది ఉన్నది కాబట్టి వాల్యుయేషన్ ఎక్కువ అని అనిపించవచ్చు. ఎవరికాలు చూసుకుంటూ ఉండాలి. వాల్యుయేషన్స్ అటు ఇటు కాకుండా ఉందన్నమాట. అయితే ఒకసారి వీళ్ళకి ఉండే స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటో చెప్పారా? అలాగే ఎవరైనా ఐపీఓకి అప్లై చేద్దాం అనుకుంటే అప్లై చేసే ముందు ఏ పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలో కూడా చెప్పి. ఫైనల్గా చెప్పాలంటే స్ట్రెంగ్స్లో చెప్పాలంటే ఇండస్ట్రీ లీడింగ్ ప్రాఫిటబిలిటీ అండ్ ఆర్ఓఈ, ఎక్స్ప్లోజివ్ గ్రోత్ ఇన్ సన్ రైజ్ సెక్టర్, టెక్నాలజీ ఎడ్జ్ బాగుంది, స్ట్రాంగ్ B2B ఆర్డర్ బుక్. వీక్నెస్లో చెప్పాలంటే డెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఆఫ్ కోర్స్ ఐపీఓ తర్వాత తగ్గించుకుంటారంటున్నారు. ఇంటెన్స్ కాంపిటీషన్ ఫ్రమ్ లార్జ్ ప్లేయర్స్, ఇదే చేయలేం మనం. 90% ఆఫ్ ద రెవెన్యూస్ టాప్ 10 customers నుంచి వస్తున్నాయి, అదొకటి గుర్తుంచుకోవాలి. టాప్ 10 customers నుంచే 90% రెవెన్యూస్ వస్తున్నాయి. సో కస్టమర్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ. అండ్ వీళ్ళ తాలూకా రా మెటీరియల్స్ ఎక్కువగా చైనా నుంచి, తైవాన్ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. సో ఆ రా మెటీరియల్ రిస్క్ అని, ఫారెక్స్ రిస్క్ అని, జియోపాలిటికల్ రిస్క్ అని ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. సో ఫైనల్గా నన్ను అడిగితే అంటే జిఎంపీ ప్రకారం చూసుకుంటే ఎక్కువ లిస్టింగ్స్ వచ్చేటట్టు కనబడట్లేదు. సెక్టర్ అయితే మంచి సెక్టరే, హై గ్రోత్ ఉన్న సెక్టర్, అందులో బాగా ప్రాఫిటబిలిటీ ఉన్న సెక్టర్, అండ్ గ్రోత్ బాగానే ఉన్నది, అండ్ దానికి తగ్గట్టుగా వాల్యుయేషన్స్ కూడా ఇచ్చేసారనమాట. సో మీరు ఒకవేళ ఇప్పటికీ ఈ ఏమంటారు దాన్ని, వ్యారీ అని, ప్రీమియర్ అని ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయకుండా ఇప్పటికి ఏదో మిస్ చేసినట్టు ఉంటే ఐపీఓ ద్వారా కావాలంటే మీరు అనాలిసిస్ చేసుకుని ఒక అడుగు వేయొచ్చు. బట్ మీరు వాటిలో ఇన్వెస్ట్ చేసుకొని ఉంటే, రెన్యూవబుల్ ఎనర్జీ థీమ్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే ఇది స్కిప్ చేయడమే మంచిది అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకో 2 ఐపీఓ అనాలిసిస్ మిగిలిపోయి కదా, దాని గురించి ఇంకో 2 రోజుల్లో వీడియో రాబోతుంది. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మళ్ళీ కలుద్దాం. అయితే బాయ్. అయితే